నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. అంటే కువైట్లో ఉన్న ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతూ ఉందా అని చెప్పేసి భయంగా ఉన్నారు. అలాగే ఇలా భయంగా ఉన్న సమయంలో మనం చూసుకుంటే కువైట్ ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు, కువైట్ ప్రజల్లో భయాన్ని పోగొట్టుకునేందుకు సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతూ ఉంది. స్క్రీన్ మీద మీకు ఆ యొక్క ఫోటో వేస్తాను చూడండి. ప్రస్తుతం కువైట్ దేశానికి సంబంధించి కువైట్ పోలీసులు కావచ్చు, కువైట్ సైన్యం కావచ్చు, కువైట్ నేషనల్ గార్డు సిబ్బంది కావచ్చు 24 గంటలైతే పనిచేస్తూ ఉన్నారు కువైట్ ప్రజల భద్రతా రక్షణ కోసం. అటువంటి వారిని భగవంతుడు రక్షించాలని చెప్పేసి కువైటీ ప్రజలు మనం చూసుకుంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో మమ్మల్ని కాపాడటానికి ప్రమాదానికి సైతం ప్రాణాలకు తెగించి ఎదురు నిలిచేవారు ఉన్నారు. మరియు వాళ్ళపైన దాడులు చేయడానికి ప్రమాదాన్ని సృష్టించే శత్రువులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళను రక్షించాలని చెప్పేసి, అలాగే మన పైన దాడి చేస్తూ ఉన్న శత్రువు నశించాలని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే ఒక ఫోటో వైరల్ అవుతుందన్నమాట. మనల్ని రక్షించడానికి కువైట్ సరిహద్దుల్లో కువైట్ సైనికులు అహర్నిశలు అయితే నిద్ర లేకుండా, తిండి తిప్పలు లేకుండా 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళను రక్షించాలని చెప్పేసి, వాళ్ళు భద్రంగా రక్షణగా ఉంటే మనం కూడా భద్రంగా రక్షణగా ఉంటామని చెప్పి కువైట్ ప్రజలు తెలుపుతూ ఉన్నారు. కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, గల్ఫ్ దేశాల్లోని వారు కూడా ఎవరైతే ఉన్నారో ఆయా దేశ సైనికులను భగవంతుడు కాపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆ యొక్క భగవంతుని ప్రార్థించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.